నమస్తే. గాంధీ భవన్లో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇక చలో పాలమూరుకు సిద్ధమవుతున్నారు. దమ్ముంటే కేసీఆర్ పాలమూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చలో వంశచంద్ర రెడ్డి గారు ఉన్నారు, పాలమూరు ఎంపీ అభ్యర్థి. సో వారితో మాట్లాడదాం. మరి ఎందుకు ప్రతిపక్షాలేమో చలో మేడిగడ్డ అంటున్నాయి, అధికార పార్టీ నాయకులేమో చలో పాలమూరు అంటూ ఉన్నాయి. సో మరి ప్రజలు ఎవరిని నమ్మాలి, ఎవరి వాస్తవాల్ని గ్రహించాలనేది మాట్లాడదాం. వంశచంద్ర రెడ్డి గారు, వాళ్ళేమో మేడిగడ్డ, మీరేమో పాలమూరు. సో ప్రజలు ఎటువైపు చూడాలి, ఎటువైపు ఉండాలి? ప్రజలు నిజం వైపు ఉండాలి. ప్రజలకు నిజం తెలియాలనే రేపు నేను కానీ, వీర్లపల్లి శంకరన్న కానీ, జి మధుసూదన్ రెడ్డి గారు కానీ, మా శాసనసభ్యులందరం కూడా పాలమూరు రంగారెడ్డి సందర్శన యాత్ర పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు మోసం చేసి వాళ్ళ రాజకీయ పబ్బం కలుపుకున్నారు. ఇవాళ ప్రజలు చైతన్యవంతమైనారు. వాళ్ళ మోసాన్ని గుర్తుపట్టి వాళ్ళకు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పిండ్రు, ఓటుతో బుద్ధి చెప్పిండ్రు. అయినా వాళ్ళకు బుద్ధి వస్తలేదు. వాళ్ళ బండారం బయట పెట్టనీకే ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో రేపు మేమందరం కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శన పెట్టుకోవడం జరిగింది. ఉదయం 11 గంటల కర్వెన్లో ప్రారంభించి కర్వెన్న, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి ఈ రిజర్వాయర్లన్నీ సందర్శన చేసి అసలు వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం అబద్ధం చెప్తున్నారు, వాస్తవాలు ఏందో ప్రజలకు తెలిసేటట్టుగా మీ అందరి ద్వారా ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలకు వాళ్ళ నిజస్వరూపం తెలపాలనే ఉద్దేశంతో పెట్టుకున్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా కేసీఆర్ మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిండింది, ప్రజలందరికీ వాటర్ వచ్చినటువంటి రీతిలో ప్రచారం చేశారు. సో ఏం చెప్తారు, అక్కడికి వెళ్తారా రేపు? ఇందాక వీర్లపల్లి శంకరన్న చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారో, లక్ష్మీదేవిపల్లి మీరు అన్నట్టుగా లక్ష్మీదేవిపల్లి నింపినము, నీళ్ళు వస్తున్నాయని చెప్పింది కదా. రేపు శంకరన్న ఆధ్వర్యంలో మేము లక్ష్మీదేవిపల్లికి పోతాము. ఆ రిజర్వాయర్ మా శంకరన్నకైతే కనిపిస్తలేదంట. రేపు పోయి నిజంగానే చూస్తాం, ఉందా రిజర్వాయర్, ఉందా, ఆ నీళ్లు ఉన్నాయా లేవా ఏందో చూసి రేపు ప్రజలకి, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాము వాళ్ళు ఏం చేసిండ్రో, అసలు వాస్తవం ఏందనేది. ఓకే, వామపక్ష నాయకులు ఏమైనా పిలుస్తారా? ముఖ్యంగా బీజేపీ కావచ్చు, ఇటు ఎంఐఎం కావచ్చు, సిపిఐ, ఇటువంటి నాయకులు పిలుస్తారా, ఆహ్వానిస్తారా రేపు? ప్రజలతో ఉండేవాళ్ళు ఎవరైనా రావచ్చు, రైతుల పక్షాన ఉండేవాళ్ళు ఎవరైనా రావచ్చు రేపు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పాలమూరుకు అయితే ఇక పాలమూరు నాయకులంతా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా సర్వం సిద్ధమవుతా ఉన్నారు. చూద్దాం రేపు ఏం జరగబోతుంది. సో తెలంగాణ ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.